ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. చాలామంది అడుగుతున్నారు కదండి, అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము, మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. మాకు తెలిసిన గురువుగారు ఉన్నారండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9043637512. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి నీ ముందుకి 2 పూలను తీసుకువచ్చానమ్మా. ఒకటి గులాబీ పువ్వు, రెండవది తామర పువ్వు. నన్ను స్మరిస్తూ ఒకటి తాకు. నీకు రాబోయే అదృష్టం గురించి తెలుసుకో. ఎటువంటి శుభవార్త వినబోతున్నావో తెలుసుకో తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము. మీరైతే బాబాగారిని స్మరిస్తూ ఒక పువ్వునైతే తాకండి. బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకోండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే గులాబీ పువ్వు తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెబుతున్నారండి. తల్లి గులాబీ పువ్వును తాకావు కదమ్మా, గులాబీ పువ్వు ఎంత అందంగా ఉంటుందో నీ జీవితం కూడా అంతే అందంగా ఉంటుంది తల్లి. నీకు త్వరలోనే అదృష్టం కలగబోతుందమ్మా. నువ్వు ఎన్ని రోజులు ఎలాంటి కష్టాన్ని అనుభవించావో ఆ కష్టం ఒక్కసారిగా తొలగిపోతుందమ్మా. గులాబీ పువ్వు కాడకి ఎన్ని ముళ్ళులు ఉంటాయో ఆ ముళ్ళులన్నీ దాటుకుని గులాబీ పువ్వు ఎలా వికసిస్తుందో నీ కష్టాలన్నీ తొలగిపోయి నీ జీవితం కూడా గులాబీ పువ్వులా అందంగా ఉంటుందమ్మా. నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు నన్ను తలుచుకో తల్లి. నువ్వు అస్సలు కృంగిపోవద్దు. ఎప్పటిలాగే నన్ను బాబా అని తలుచుకో. నీకు కావలసినంత బలాన్ని ఇస్తానమ్మా. నా మీద నమ్మకం ఉంచు తల్లి. గులాబీ పువ్వు తాకావు కదమ్మా, నీకు బంధుత్వం ఎంత ఉంటుంది అంటే ఆ బంధుత్వం నీకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. అంటే ఎప్పుడూ తోడుగా నీడగా నీ పక్కనే ఉంటుందమ్మా. నువ్వు అస్సలు భయపడవద్దమ్మా. నీ కుటుంబ సభ్యులు కానీ నీ స్నేహితులు కానీ అందరూ నీ మనసు తెలుసుకుని నీ దగ్గరికి వస్తారు. నువ్వు అస్సలు మనసు కష్టపెట్టుకోకు. నువ్వు ఎప్పుడూ సుఖంగా ఉంటావమ్మా. ప్రతి క్షణము నన్ను తలుచుకో. నువ్వు ఎప్పుడూ కూడా నా విభూది ధరిస్తూ ఉండమ్మా. నా విభూది ధరించటం వలన నీకు శక్తి అనేది వస్తుంది. ఇప్పటి నుంచి గులాబీ రేకుల వలె నీ జీవితం ఎంతో అందంగా ఉంటుంది తల్లి. ఎప్పుడూ కూడా జీవితంలో ఏదో కోల్పోయాను అని నిరాశతో ఉంటూ ఉంటావు తల్లి నువ్వు. నీ మనసు ఏ రోజు కూడా సంతోషంగా ఉన్నదే లేదమ్మా. ఎప్పుడూ ఏదో ఒక బాధపడుతూనే ఏదో కోల్పోయినట్లుగా ఉంటున్నావు తల్లి. అలా ఎంతకాలం ఉంటావమ్మా? ఇప్పటికే నీ జీవితం అనేది సగం కాలం అయిపోయింది. అలా కాకుండా మిగతా జీవితం అంతా ఇలా నిరాశతోనే గడిపావు అంటే నేను ఇచ్చిన జన్మకి అర్థమేముంది తల్లి అని అయితే మన బాబాగారు అంటున్నారండి. ఇప్పుడు నీ దగ్గర ఏదైతే ఉందో దాంతో సంతోషంగా గడుపు తల్లి. దానిని ఒక అద్భుతంగా మార్చుకో అమ్మా. అప్పుడు నీ జీవితం అనేది చాలా గొప్పగా మారుతుంది తల్లి. నువ్వు ఎన్నడూ కూడా ఊహించవు నా జీవితం ఇంత గొప్పగా మారిందా అని. నువ్వు ఎంతగానో ఆశ్చర్యపోతావు తల్లి. అలా నిన్ను నేను ఆశీర్వదిస్తున్నాను తల్లి. నువ్వు చేయవలసింది ఏమిటి అంటే కనుక నీ మనసులో ఉన్న నిరాశను తీసివేసి సంతోషాన్ని మనసు నిండా నింపుకున్నావు అంటే అదే సంతోషం నీ జీవితాంతం ఉండేలా నేను ఆశీర్వదిస్తాను తల్లి. దేనికి భయపడవలసిన అవసరం లేదు బిడ్డ. దేనికి ఆందోళన చెందవలసిన అవసరం లేదమ్మా. ఏదైతే జరగదు అని నువ్వు అనుకుంటున్నావో అది నీ విషయంలో గొప్పగా జరిగేలా నేను చూస్తాను బిడ్డ. నువ్వు అనుకున్న కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి అని నేను మీకు మాట ఇస్తున్నానమ్మా. ఇక మీ భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది చాలా చెల్లాచెదురైపోయింది. ఎక్కువగా గొడవలు పడుతూ ఉంటున్నారు. అలా కాకుండా నీ మనసు సంతోషంతో నిండేలా చేసుకున్నావు అంటే కనుక మీ ఇద్దరి మధ్య సఖ్యత కుదురుతుంది. ఇల్లంతా కూడా సంతోషంగా మారుతుందమ్మా. నువ్వు చేయవలసిందల్లా ఒక్కటేనమ్మా. అస్సలు నిరాశ చెందవద్దు.
బాబా ఉన్నారు అనే నమ్మకంతోటి నీ మనసుని సంతోషంతో నింపుకో. ఎల్లవేళలా నీకు మంచి చేస్తూ నీకు రక్షణగా ఉంటాను అని అయితే మన బాబా గారు గులాబీ పువ్వు తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు తామర పువ్వు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తామర పువ్వును తాకావు కదమ్మా, తామర పువ్వు ఎంత పవిత్రంగా ఉంటుందో నువ్వు కూడా అంతే పవిత్రంగా ఉంటావమ్మా. తామర పువ్వు ఎంత బురదలోంచి వచ్చినా సరే అది స్వచ్ఛమైన పువ్వుగా ఆడుతూ ఎలా ఉంటుందో అలాగే నువ్వు కూడా స్వచ్ఛమైన మనసుతోటి అందమైన మనసుతోటి ఉంటావమ్మా. తామర పువ్వు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. లక్ష్మీదేవి కొలువైన ఆ తామర పువ్వు నీకు ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం అయితే నీకు కలుగుతుందమ్మా. నీకు ఎన్ని రోజులు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, అప్పుల బాధలు ఉన్నా అవన్నీ తొలగి నీకు లక్ష్మీ కటాక్షం అయితే కలగబోతుంది తల్లి. నువ్వు ఇంకా అస్సలు బాధపడకమ్మా, నీకు అన్నీ మంచి రోజులే. తామర పువ్వు నువ్వు తాకావు కదమ్మా, తామర రేకులు ఎంత సున్నితంగా ఉంటాయో నీ మనసు కూడా అంతే సున్నితంగా ఉంటుంది తల్లి. నువ్వు ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళని బాధ పెట్టకూడదు అనే మనస్తత్వం తల్లి నీది. నేను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు, బాధ పెట్టకూడదు, నా వల్ల ఎవరికీ కూడా ఎటువంటి కష్టం రాకూడదు, నా జీవితం కూడా అందరిలా సంతోషంగా ఉండాలి అని అనుకుంటున్నావు కదమ్మా. నీ జీవితం కూడా అందరిలాగా అందరికన్నా చాలా ఎక్కువ సంతోషంగా ఉంటుందమ్మా. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన తామర పువ్వుని తాకావు కదమ్మా. ఆ తామర పువ్వులతోటి శుక్రవారం కానీ మంగళవారం కానీ అమ్మవారికి పూజ చేయి తల్లి. నీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, కోరిన కోరికలు నెరవేరుతాయి. చుట్టుపక్కల వాళ్ళ గురించి ఆలోచించవద్దు, నీకు నచ్చిన జీవితాన్ని నువ్వు అనుభవించు తల్లి. డబ్బు ఇబ్బందులన్నీ తొలగిపోతాయమ్మా. నువ్వు చేసే పనిలో మంచి ఆర్థిక సహాయం, మంచి లాభాలు వచ్చేలా నేను చేస్తాను తల్లి. అలాగే మనశ్శాంతి కూడా కలుగుతుందమ్మా. ఇంట్లో సుఖశాంతులు వెల్లువిరుస్తాయి. నువ్వు ఏమాత్రమో కూడా దిగులు పడకు తల్లి, నిత్య సంతోషంగా ఉంటావు. నా ఆశీస్సులు, అమ్మవారు ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి అని అయితే మన బాబా గారు తామర పువ్వు తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన బాబా గారు చక్కటి సందేశం అందించారండి. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.